హలో ట్రేడర్స్, నమస్కారం మీ అందరికీ. నేను మీ మెగా ట్రేడర్ని. సో ఇవాళ చూసుకుంటే స్కాల్పింగ్ సిరీస్ యొక్క 19th డే. సో మార్కెట్ మంచి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. తర్వాత అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో బేసికల్లీ ఇక్కడ ఎందుకు ఇంత బయింగ్ వస్తుందంటే, సో చివరిగా మార్కెట్ టాప్ చూసుకుంటే సమ్వేర్ ఇక్కడ టాప్ నుంచి బాటం వరకు ఒక ఫిబోనాచి డ్రా చేస్తే ఈ ఏరియా ఏదైతే ఉందో 50% ఏరియా దాన్ని బ్రేక్ చేస్తూ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఇక్కడ సమ్వేర్ ఓపెన్ అయింది. సో అక్కడే సపోర్ట్ తీసుకొని అక్కడే ఆ ఏరియాలోనే సపోర్ట్ తీసుకొని ఇప్పుడు అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో అది తీసేస్తే ప్రీవియస్గా ఈ ఏరియా మొత్తం ఒక రెసిస్టెంట్ లెక్క పనిచేసింది. అంటే ఇక్కడ నుంచి ఫాల్ కావడం, ఇక్కడ రాగానే ఫాల్ అయింది, మళ్ళీ ఫాల్ అయింది. సో వన్స్ అది బ్రేక్ చేయగానే ఇఫ్ ఈ రెసిస్టెంట్ అనేది సపోర్ట్ లాగా కన్వర్ట్ అయింది. సో ట్రేడర్స్ నేను బేసికల్గా యూజ్ చేసేది 9/15 ఈఎంఏ అనమాట. సో అది ఎలా సెట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఉంది చూడు ఇండికేటర్స్లో, దాని మీద క్లిక్ చేస్తే సర్చ్ అని వస్తుంది. ఈఎంఏ క్రాస్ ఈఎంఐ క్రాస్ అని కొడితే ఇక్కడ దాన్ని క్లిక్ చేసుకోవాలి. సో ఆ ఇండికేటర్ అప్లై అయిపోతుంది. తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి షార్ట్ ఏమో 9, లాంగ్ ఏమో 15 పెట్టుకోవాలి. 9/15 ఈఎంఐ నేను యూజ్ చేసేది. సో రైట్ నో 9/15 ఈఎంఐ పైన ఉంది కాబట్టి మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందనే ఇండికేషన్ వస్తుంది నాకు. సో ఇక్కడ చూసుకుంటే ఫ్లాట్ ఉంది ఈఎంఐ, అంటే మార్కెట్ సైడ్ వేస్లో ఉందని అర్థం. సో ఇక్కడ చూసుకుంటే 9/15 ఈఎంఐ డౌన్ ట్రెండ్లో ఉంది. సో మార్కెట్ కూడా బేరిష్నెస్లో ఉందని చెప్పి నాకు ఇండికేషన్ అనమాట. రైట్ నో మార్కెట్ చూసుకుంటే ఇక్కడ 9/15 ఈఎంఐ పైన ఉంది కాబట్టి ఇట్స్ గుడ్ టు బై ఇన్ అ కాల్ ఆప్షన్, అంటే ఇక్కడ బై చేయొచ్చు అని అర్థం. సో ఇక్కడ బయింగ్ చేసి 9/15 ఈఎంఐ కింద స్టాప్ లాస్ పెట్టుకొని ఈజీగా 1:2, 1:1.5 టార్గెట్స్ బుక్ చేయవచ్చు. సో అందుకు నేను ఇది వాడతా. సో ట్రేడర్స్ మార్కెట్ చూసుకుంటే 9/15 ఈఎంఐ మీద సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. సో రైట్ సైడ్లో కాల్ ఆప్షన్ చూసుకుంటే 149 సంథింగ్, 148 రూపీస్ నడుస్తుంది. సో ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. చలో విల్ వెయిట్, ఈ క్యాండిల్ క్లోజింగ్కి వెయిట్ చేద్దాం. కొంచెం ముందే ప్లాన్ చేయాల్సింది, కొద్దిగా లేట్ అయిపోయినాం, ఎగ్జిక్యూషన్ లేట్ అయింది. ఇట్స్ ఓకే. ఇప్పుడు 155 సంథింగ్ నడుస్తుంది. సో ఓకే, ఒక స్కాల్పర్ మోడ్ 150 క్వాంటిటీలో ట్రేడ్ చేద్దాం. చలో క్యాండిల్ అయితే మంచిగా క్లోజ్ అవుతుంది, ఒక ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. కొంచెం కింద దొరికితే బాగుంటుండే. చూద్దాం, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే విల్ ప్లాన్ ఏ ట్రేడ్ డిస్కౌంటెడ్ ప్రైస్లో. చలో బై చేశాను ట్రేడర్స్, 150 క్వాంటిటీ తీసుకున్నాను. క్యాండిల్లో స్టాప్ లాస్ ఇచ్చేద్దాం. ఓకే, క్యాండిల్లో స్టాప్ లాస్ 1000 రూపీస్ లాస్ తీసుకున్న వెంటనే ఓకే ట్రేడర్స్, క్యాండిల్లో స్టాప్ లాస్ ఇచ్చేద్దాం. ఇట్స్ నాట్ గుడ్ టు హోల్డ్ అ లూజింగ్ ట్రేడ్. సో సమ్వేర్ ఇక్కడ స్టాప్ లాస్ ఇచ్చేసాను. సో లెట్స్ సీ, ఒక మంచి ప్రాఫిట్ వస్తే బుక్ చేద్దాం, లేదా విల్ గివ్ ద లాస్. చలో ట్రేడర్స్, ప్రాఫిట్లోకి అయితే వచ్చేసినాం. లెట్స్ సీ, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసిన, చాలా చిన్న స్టాప్ లాస్. చూద్దాం, రైట్ నో అయితే 200, 300 ప్రాఫిట్లో ఉన్నాం. ఒక మంచి ప్రాఫిట్ కనిపిస్తే బుక్ చేసుకుందాం. సో యా, ఓకే 700 పోతే చిన్న లాసే, దగ్గర దగ్గర 1000 రూపాయలు పోతాయి, నాట్ అన్ ఇష్యూ.
కాకపోతే అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతా అని చిన్న హోప్. రైట్ నౌ చూసుకుంటే 0 లాస్‌లోనే ఉన్నాం. మాక్సిమం ప్రాఫిట్ 700 సంథింగ్ చూపించింది ఈ లెవెల్స్‌లో. సో లెట్స్ సీ, హోల్డ్ చేద్దాం పర్లేదు. హ్మ్. చలో ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ప్రాఫిట్ బుక్ చేసుకుందాం నెక్స్ట్ క్యాండిల్ సంథింగ్‌లో. ఎందుకంటే ఆల్మోస్ట్ 2000 లాస్ నుంచి ఆల్మోస్ట్ అంతా కవర్ చేసినాం. సో లెట్స్ సీ, ఒక 1000, 2000 ప్రాఫిట్ అట్లా కనిపిస్తే ₹1000 దాకా బుక్ చేసుకుందాం. సో యాహ్! చలో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. నాట్ ఎన్ ఇష్యూ. లాస్ చూసుకుంటే 1200 ఉంది. చలో ఆ ట్రేడ్‌లో చూసుకుంటే స్టాప్ లాస్ హిట్ అయింది. నాట్ ఎన్ ఇష్యూ. చిన్న లాసే చెప్పొచ్చు. 1200 సంథింగ్. ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో యాహ్! నేను మీ మెగా ట్రేడర్‌ని సైనింగ్ ఆఫ్.